హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ నోటీస్ గురించి మాట్లాడుతున్నాం. అది వచ్చేసి ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఈ నోటీసు వచ్చిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి ఈ రోజు వీడియో ఉండబోతోంది. ఇది ఒక తెలంగాణకే కాకుండా ఏపీ వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రూల్ అనేది ఇండియా మొత్తం ఉంది. సో ఇప్పుడు ఏపీ తెలంగాణలో దీన్ని ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఆ నోటీస్ ఏంటి, ఆ నోటీస్ తాలూకు పూర్తి స్థాయి వివరాలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు ఈ నోటీస్ ను ఇవ్వడం జరిగింది. 19/11/2024 ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము డైరెక్ట్ నోటీస్ లోకి వెళ్ళిపోతే ఆల్ ద రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హూ ఆర్ బిలో 45 years. సో ఎవరైతే తెలంగాణ ఫార్మసిస్ట్ లో బిలో 45 years ఉంటారో వాళ్ళందరికీ ఈ నోటీస్ వర్తిస్తుందని చెప్పొచ్చు. సో వీళ్ళందరికీ ఒక స్కిల్ నేర్పించడం జరుగుతుంది. అది వచ్చేసి LSSSDC అని చెప్పొచ్చు, అంటే లైఫ్ సైన్సెస్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పొచ్చు. సో దీని ద్వారా మీకు ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ ప్రతి రాష్ట్రానికి రావడం జరుగుతుంది అండ్ దీనికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 5th December 2024 ఈవినింగ్ 5 PM లోపు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది 4 days ఉంటుంది. ఈ 4 days కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ని నెక్స్ట్ మీకు వచ్చే PCI రెన్యువల్స్ లో భాగంగా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ కూడా ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ అటెండ్ అవ్వాలి. ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ ఇన్ ద సెన్స్ PCI గుర్తింపు ఉన్న ప్రతి ఒక్కరు మీ రెన్యువల్ కావాలంటే ఫ్యూచర్ లో తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సిద్ధ్ అనే పోర్టల్ ఉంటుంది. సిద్ధ్ ఇన్ ద సెన్స్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని చెప్పొచ్చు. సో స్కిల్ ఇండియా డిజిటల్ hub.com లోకి వెళ్ళి ఆ పోర్టల్ లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అయిన తర్వాత PCI నుంచి మీకు డేట్స్ రావడం జరుగుతుంది. అంటే ఏ డేట్ లో మీరు ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలి అన్న విషయాన్ని. సో ఆ డేట్ లో వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకుంటే 5 days లోపు మీకు సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ వెబ్సైట్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే మీరు ఏ విధంగా రిజిస్టర్ కావాలి అన్న విషయాన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ ని ప్రతి ఒక్కరికి పాస్ చేయండి. ఏ చిన్న డౌట్ వచ్చినా, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ప్రతి అంశాన్ని మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ ని యూజ్ చేసి మీ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ట్రైనింగ్ లో ఏ టాపిక్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అంటే ఫార్మకో విజిలెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఈవెన్ డిప్లొమా దగ్గర నుంచి ఫార్మడీ చేసిన వాళ్ళందరికీ ఫార్మకో విజిలెన్స్ మీద ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక తెలంగాణకే కాదు ఏపీకి కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఏపీకి ఇంకా తక్కువ టైమే ఉంది. ఈ నెల 25th నుంచి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 23rd లోపు మీరు, అంటే రేపటి లోపు రిజిస్టర్ అయి ఉండాలి. సో రిజిస్టర్ అయి ఉంటేనే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఏపీ వాళ్ళు కూడా ఇంకా ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ మీకు రిజిస్టర్ అవ్వడం కాకపోతే డైరెక్ట్ మీరు నన్నే కాంటాక్ట్ అవ్వచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోలేకపోతేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. అలాగే ఏపీకి సంబంధించి ఆల్రెడీ 14 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ సెంటర్స్ ని ప్రతి జిల్లాకు ఒక్కొక్క సెంటర్ చొప్పున ఇవ్వడం జరిగింది. సో ఆ సెంటర్ కి వెళ్ళే మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఏపీలో ముందుగానే మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఏపీకి సంబంధించి ఫార్మకో విజిలెన్స్ ఉచిత ట్రైనింగ్ అని చెప్పి ఒక వీడియో, ఫార్మస్కో విజిలెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవే అని ఇంకొక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ 2 వీడియోల తాలూకు లింక్స్ నేను ఈ వీడియో ఎండ్ లో మీకు పొందుపరుస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ 2 వీడియోలు చూసారంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది PCI వాళ్ళు అందిస్తున్నటువంటి ట్రైనింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఒక PCI కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పుషప్ ఉంది. సో 2 కలిసి సంయుక్తంగా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ ట్రైనింగ్ మీకోసమే
పూర్తిగా ఉచితంగా ఉంటుంది. మీరు 1 రూపీ కూడా ఎక్కడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 days ట్రైనింగ్ తీసుకుని ఆ సర్టిఫికేట్ పొందినట్లయితే రెన్యువల్ అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే మీకు ఓ మంచి నాలెడ్జ్ ను అంటే ఫార్మకో విజిలెన్స్ కు సంబంధించి ఒక మంచి నాలెడ్జ్ ను కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక్క ఏపీకి తెలంగాణ కాదు, త్రూ అవుట్ ఇండియా అందరూ కూడా ఈ ట్రైనింగ్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 45 years బిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ట్రైనింగ్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. 45 అబోవ్ ఉంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళ రెన్యువల్ టైంలో ఈ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరంటే సీనియర్స్, ముఖ్యంగా 45 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పొచ్చు. సో ఈ యొక్క కండిషన్ ను గుర్తుంచుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి చాలా ఇన్ఫర్మేటివ్. మీ ఫ్రెండ్స్ అందరికి, ముఖ్యంగా మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ చేయండి. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, పూర్తి సమాచారం పొందొచ్చు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.